मैं बोला वो हॉल एक फर्स्ट फ्लोर में नीचे एक चाय की होटल थी, एटलीस्ट पार्ले जी बिस्किट खा के चाय तो भी पियेंगे बोल के मैं नीचे आ रहा था, तो मेरे पीछे हमारे टीम में गोविंद मुक्ते जी उन्होंने मेरे साथ आ रहे थे। मैं बोला प्लीज़ आप एक बार रुको, मैं अब भी आ रहा हूँ 2 मिनट में। किस लिए बोले तो मेरे पास 10 रुपये है, मैं उनको पिलाऊँ या मैं पीऊँ, और डाउनलाइन उनको पूछ भी नहीं सकते, वैसा सिचुएशन था। उसके बाद नीचे आया, पार्ले जी बिस्किट, चाय, 2 बिस्किट खाना, पानी इतना पी लेना, 2 बिस्किट, ऐसा करके मैं ऐसे सिचुएशन पे सिर्फ एक ही फोकस था, आने वाले 2 साल के बाद मेरी लाइफ कैसे होने वाली है, आने वाले 5 साल के बाद मेरी लाइफ क्या होने वाली है, बस उसको ही फोकस करते गया, उसको ही फोकस करते गया। आज हमारी लाइफ कंप्लीटली बदल चुकी है। सिंगल फोकस करना है। जब भी आप काम शुरू करते हैं तो चैलेंजेस बढ़ जाते हैं, क्योंकि भगवान भी आपको चेक करते हैं कि ये बंदा क्राउन होने के लायक है क्या नहीं, ये बंदा का लाखों की टीम को या संभाल सकता है नहीं, इसलिए आपको भगवान ఛాలెంజెస్ देते हैं। సో ఎప్పుడే కానీ మీరు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు భగవంతుడు మిమ్మల్ని చెక్ చేస్తాడు। మీరు పని స్టార్ట్ చేసినప్పుడు కష్టాలు ఎక్కువ వస్తాయి। జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయా లేవా? సో ఎప్పుడైతే ఈ పని మొదలు పెడతామో అప్పుడు కష్టాలు ఇంకా పెరుగుతాయి। దానికి ఒకటే ఒక రీజన్, స్పాన్సర్ 1 more పర్సన్। ఎంతమంది నువ్వు అంటే ఎక్కువ ప్లాన్లు చెప్పండి చాలు, ఎక్కువ ప్లాన్లు చెప్పినాడు ఏమవుతుంది, ఎక్కువ రిజల్ట్స్ వస్తుంది। ఎక్కువ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎక్కువ మంది మీటింగ్కి ఇన్వైట్ చేస్తాం, ఎక్కువ మంది మీటింగ్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎక్కువ మంది జాయినింగ్ అవుతారు, పని స్టార్ట్ అవుతుంది। కానీ చాలామంది చేసేది ఏంటంటే వారానికి ఒక ప్లాను, 10 రోజులకు ఒక ప్లాను, అలా చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే రిజల్ట్ రాదు। దాని ఒక డెమో కూడా చూపిస్తాను నేను। సో దాని యొక్క డెమో చూపిస్తాను నేను। సో ఒకటే నేను చెప్పేదంటే సింగిల్ फोकसగా ఎక్కువ ప్లాన్ చేయండి। हम 2 साल तक कोई दावत में नहीं गए, कोई मोहता में नहीं गए, कोई बर्थडे में नहीं गए, कोई फंक्शन में नहीं गए, सिर्फ प्लान ही प्लान करते थे। प्लान बोल बोल के हमारा गला दर्द हो जाता था, फिर भी हम एक ही जुनून से काम करते थे। बस आगे आने वाले 5 साल के बाद हमारी ज़िंदगी में ये परेशानियां नहीं रहेंगे। वही फोकस से काम करते गए। आज हमारी कंप्लीट लाइफस्टाइल बदल चुकी है। आपको उसके बारे में तो पता है। घर भी बुक कर चुके हैं, गाड़ी भी ले चुके हैं, सोना गया था सोना भी ला लिए हैं, नया सोना भी परचेस करें। ये पूरा क्यों हुआ? मैसिव एक्शन करें। 2 साल हम इतना मैसिव एक्शन करें, बस 2 साल काम करना है आपको। 2 సంవత్సరాలు కష్టపడితే చాలు, ఆ తర్వాత మీకు కష్టాలు ఉండవు। ఇంకా ఆ 2 సంవత్సరాలు, 60 సంవత్సరాలు కష్టపడతారా, 2 సంవత్సరాలు కష్టపడతారా, మీరు డిసైడ్ చేసుకోండి। 2 సంవత్సరాలు మనం చెవిటలం అయిపోవాలి, ఎవరి మాట వినొద్దు, ఎస్ అన్నలతో పని చేయాలి, నో అంటే నో ప్రాబ్లం, నో అన్నలతో పక్కన పెట్టి ఫాలో చేసుకుంటూ వాళ్ళ నంబర్ డిలీట్ చేయడం వల్ల హర్ట్ చేయడం అట్లా చేయొద్దు। అదే పని చేసుకుంటూ పోవడం వల్ల ఈరోజు మా లైఫ్ ఎట్లా చేంజ్ అయిందో మీ అందరికీ తెలుసు। సో దీంట్లో మేము ఎంతెంత దూరం వెళ్ళే వాళ్ళము। సో పొద్దున్న లేచి ఇక్కడ జైరాబాద్ వెళ్ళేది, నారాయణఖేడ్ వెళ్ళేది, నర్సరావుపేట వెళ్ళేది, కర్నూలు వెళ్ళేది, ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోయేది। చూసేవాళ్ళం కాదు, ఆయన వస్తాడా రాడా, జాయిన్ అవుతాడా జాయిన్ కాడా, నా బాధ్యత అనేది చెప్పాలి। ఎంత ఎక్కువ ప్లాన్లు చెప్తే అంత తొందరగా మీరు సక్సెస్ అవుతారు। నేను ఒకటే కమిట్మెంట్ మళ్ళీ ఒకటే విషయం చెప్తున్నా, 2 సంవత్సరాలు। చాలామంది ఏం చేస్తారంటే ఫుల్ సీరియస్గా ఉంటారు, ఎస్ నాకు ఎట్లన్నా కావాలా సార్, చాలా కష్టాలు ఉన్నా, ₹1,00,000 కావాలి।